కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ప్రారంభించుకునే ముందు మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయానికి ఆహ్వానం పలుకుదాం. ఫ్రెండ్స్, మరి ఒక చక్కటి పుస్తకం అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసం 7 దశలు అనేటువంటి ఒక చక్కటి గ్రంథరాజం నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మరి అందులో భాగంగా మరి కొన్ని మొట్టమొదటి దశలు, ఉదాహరణకి మీ దృష్టిలో స్పష్టత ఉండాలి అనేది మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో దాని పట్ల మీకు స్పష్టత అనేది ఉండాలి అనేది మొట్టమొదటిది. రెండవది, మీరు అనుకున్నవి పొందడానికి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క భయాలను, సందేహాలను ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసి వాటి నుంచి మీరు విడుదలవ్వండి అనేది రెండవ పాయింట్. మూడవది, మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో అది మీరు దానికోసం ప్రయత్నించకుండా ఎప్పుడూ కూడా మీరు దాని గురించి మీరు మీరు మీ యొక్క ప్రయత్నం లేకపోతే మీరు దాన్ని పొందలేరు. మీరు కేవలం ఊహలలో ఉంటూ పొందుతారు అని అనుకుంటే అది కేవలం మీ యొక్క అపోహ. కాబట్టి మీ యొక్క చేసేటువంటి మీ యొక్క ప్రయత్నమే యూనివర్స్‌కి ఇండికేషన్ అని ఒక గొప్ప పాయింట్‌ని తెలుసుకున్నాము. అలాగే ఈ యొక్క మనం అనుకున్నవి పొందేటువంటి ఈ యొక్క ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్, ఎన్నో సవాళ్ళు మనము ఎదుర్కోవాల్సొస్తుంది. మరి వాటి గురించి మరి నిన్నటి రోజున విపులంగా తెలుసుకున్నాము. మరి ముఖ్యంగా ఆహ్, ఈ సవాళ్ళు ఫస్ట్ మనకి మనమే విధ్వంసం చేసుకుంటూ ఉంటాం. మనమే అనేక రకాలైనటువంటి సాకులు చెప్పుకుంటూ మనల్ని మనమే విధ్వంసం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి వాటి నుంచి బయటపడండి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకా మరి మరి మన యొక్క మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో, అది పొందలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే గనక సహనం లేకపోవడం, అసహనం. కోరుకుంటాము, కానీ దానికోసం ప్రయత్నించం. దానికోసం మరి వేచి ఉండాలి మనం. ఈ లోపల ఏదో ఒకటొస్తే దాంతో అడ్జస్ట్ అయిపోవడం అనేది లేకుండా, మనం నిజంగా దానికి స్టిక్ ఆన్ అయ్యుంటే గనక డెఫినిట్‌గా అది పొందగలుగుతాము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మరి అలాగే ఆహ్, మనకి ఎప్పుడైతే ఏదైనా అనుకున్నప్పుడు అవి జరగలేదు అంటే కనుక వెంటనే ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఇంకా అనుకున్నవి పొందాలి అనేటువంటి దాని నుంచి వెనక్కు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇదొకటి. అలాగే మరి మనము ఈ విశ్వము ఎప్పుడూ కూడా సకల సంపద సమృద్ధులతో కలిగి ఉంది అనేటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి ఆలోచన విధానం మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఇంకా లేదు, విశ్వంలో 1, 2 ఉన్నాయి, అయిపోతాయి అనేటువంటి ఆ సంకుచిత ఆలోచన ధోరణి నుంచి బయటపడాలి అనే విషయాన్ని గూడా మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి కాబట్టి ఆహ్, ఈ విశ్వంలో పొందడానికి మనము అర్హులము అనేటువంటిది మనము ప్రయత్నించే దాన్ని బట్టి మనకి అక్కడ ఇండికేట్ చేస్తున్నామని గుర్తుంచుకుందాం. అలాగే ఎప్పుడు కూడా మీరు దేనికైతే ప్రయత్నిస్తున్నారో దాని గురించి మధ్యలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురైనా కూడా ఆగకుండా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. దానికి మరి ఆహ్, దానికి ఈక్వల్‌గా వచ్చేటువంటి అవకాశాలను కూడా మనము నో అని చెప్పి మనకేదైతే పొందాలి అని అనుకోవడం దాని వల్లే మరి ఆ విధంగా స్టిక్ ఆన్ అయినప్పుడు మనం అనుకున్నది తప్పకుండా పొందుతాము అనేది మనం ఈ దశలో తెలుసుకున్నాం. మరి ఇక ఈరోజు ఈ యొక్క 5వ దశలో చాలా చాలా
మనందరికీ చాలా తెలుసు అని అనుకుంటున్నటువంటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ధన్యవాదాలు. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే మనం అనుకుంటున్నాం మనకన్నీ తెలుసు అని. కానీ మరి ఈరోజు ఆ కృతజ్ఞత గురించి మరి ఏమేమి కొత్త కొత్త పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నామో ఈరోజు కొంచెం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞతతో కూడినటువంటి హృదయం అద్భుతాలకు అయస్కాంతమని ఈ దశలో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైతే కృతజ్ఞత అనేది ఉంటుందో అక్కడ అద్భుతాలను ఆకర్షించేటువంటి మరి అద్భుతాలను పొందడానికి కావాల్సినటువంటి ఒక అయస్కాంత శక్తిలాగా తయారవుతుంది అని మరి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే, కృతజ్ఞత అనేది మన వద్ద ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన భావోద్వేగ సాధనాలలో మరి అత్యున్నతమైనది అని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటామో, మన యొక్క లో వైబ్రేషన్స్ నుంచి ఇమ్మీడియేట్‌గా మన యొక్క ఆ యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిలను మన ఉన్నత వైబ్రేషన్‌లోకి వెంటనే త్వరితగతిలో మార్చేసేది ఈ యొక్క కృతజ్ఞత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దీన్ని అనేక రకాలుగా ఉపయోగించొచ్చు. దీన్ని ఎంత బాగా ఉపయోగిస్తే మనకి అంత బెనిఫిట్స్ అని చెప్తున్నారు. ఉదాహరణకి కృతజ్ఞతలో 3 మార్గాలున్నాయని చెప్తున్నారు. అవి ఏమిటి అంటే గనక, ఒకటేమో మన యొక్క స్వీయ కృతజ్ఞతా భావాలు. అంటే ఉదాహరణకి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలను. నేను నా యొక్క మనస్సుకు కృతజ్ఞతను, నాకు ఇంత చక్కటి రూపం ఇచ్చినందుకు కృతజ్ఞతలని. అలాగా మన స్వీయ కృతజ్ఞత అనేది ఒక మార్గము. రెండవది ఏంటి అంటే, మీ జీవితానికి సంబంధించినటువంటి కృతజ్ఞత. అంటే మీ జీవితంలో మీరు అభినందిస్తున్న విషయాలు. ఉదాహరణకు నేను నేను ఈ పొజిషన్‌లో ఈ చక్కటి ఉద్యోగం చేస్తున్నందుకు, నా జీవితం ఇంత అద్భుతంగా సాగిపోతున్నందుకు నేను అన్ని వేళలా కృతజ్ఞతుడను. అలాగే మరి నాకు చక్కటి సంబంధ బాంధవ్యాలు, ఒక చక్కటి రిలేషన్స్, ఒక చక్కటి కుటుంబం ఉన్నందుకు కృతజ్ఞతుడను. అలాగే నేను ఉండడానికి చక్కటి ఇల్లు, నా జీవితం ఎంతో ఆనందంగా మరి ప్రశాంతంగా సాగిపోవడానికి అనుకూలమైనటువంటి ఇల్లు దొరకడం ఉన్నందుకు నేను కృతజ్ఞతుడను అని మన జీవితానికి సంబంధించినటువంటి కృతజ్ఞతలు. అలాగే ప్రపంచం పట్ల కృతజ్ఞత. చూడండి, మొట్టమొదటిదేమో మన యొక్క స్వీయ కృతజ్ఞత. రెండవదేమో మన యొక్క జీవితాలకు సంబంధించినటువంటి కృతజ్ఞత. మూడవదేంటంటే ప్రపంచం పట్ల కృతజ్ఞత. ప్రపంచం పట్ల అంటే మరి సూర్యుడు అందరికీ మరి అందరికీ చక్కటి వెలుగుని ఇస్తూ ఉంటాడు. మరి సూర్యుడికి కృతజ్ఞత. అలాగే మరి ఆహ్, కొత్త కొత్త సంస్కృతులకు కృతజ్ఞత. ఇలాగా ఈ విశ్వంలో మనకి పొందుతున్నటువంటి సకల సంపద, సమృద్ధుల పట్ల కృతజ్ఞత. సో, ఈ విధంగా మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా భావాన్ని ఆచరించడం వల్ల మన యొక్క మన యొక్క జీవితము ఒక చక్కటి అద్భుతాలను, సమృద్ధిని పొందడానికి మనం ఆకర్షిస్తూ ఉంటాము అని మరి ఈ విధంగా 3 రకాలుగా మనము కృతజ్ఞత తెలుపుకోవచ్చు అని ఆహ్, మనకిక్కడ చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి, మన జీవితంలో ప్రతి దాని పట్ల, ప్రతి విషయం పట్ల అన్ని వేళలా గూడా కృతజ్ఞత ఉండాలి. మరి ఇంకా ఆహ్ అసలు ఈ కృతజ్ఞత యొక్క శక్తి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం మై డియర్ ఫ్రెండ్స్. మనం అనుకుంటున్నాము కృతజ్ఞత అంటే ఈ విధంగా చెప్పుకోవడము అని అనుకుంటున్నాం. కానీ ఇది ఎంత అద్భుతం అంటే, ఎప్పుడైతే మనము కృతజ్ఞత చెప్పుకుంటామో అప్పుడట మన శరీరంలో మన శరీరంలో అంటే మన యొక్క భౌతిక దేహంలో కూడా అనేక మార్పులు జరుగుతాయి అని చెప్తున్నారు. అంటే ఒక కృతజ్ఞత చెప్పడం మూలాన మీ భౌతిక దేహంలో ఒక విశ్రాంతి ఫీల్ అవుతుందని చెప్తున్నారు. మీరు వెంటనే నవ్వడం ప్రారంభించవచ్చు. తక్షణమే ప్రశాంతంగా ఉంటారు. ఈ యొక్క ఈ యొక్క కృతజ్ఞత అనేది ఆ విధంగా మార్చేస్తుందని చెప్తున్నారు. ఇంకా మీ భయాన్ని కృతజ్ఞతగా
మీరు మార్చుకోవడం వల్ల రోజుకు గనక మీరు మీలో ఉన్నటువంటి ఏవైతే భయాలు ఉన్నాయో వాటిని ఆహ్, ఒక దయగా, కృతజ్ఞతగా మార్చుకోవడం వల్ల రోజుకి కనీసం కేవలం 10 నిమిషాలు చొప్పున 3 సార్లు రోజుకు 10 నిమిషాలు చొప్పున రోజులో 3 సార్లు గనక అంటే రోజుకు 30 మినిట్స్ గనక మీరు ఈ విధంగా 4 రోజులు గనక ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క రోగనిరోధక వ్యవస్థ ఎంతో బలోపేతమవుతుందని ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతమైన పాయింటో మరి. మరి చూడండి రోజు 10 నిమిషాలు చొప్పున 30 మినిట్స్ గనక మనము ప్రతిరోజు గూడా చెయ్యగలిగితే మన యొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని మరి సైంటిఫిక్‌గా మరి ఎన్నో అధ్యయనాలు చేసి ప్రూవ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఇది మన మనస్సు యొక్క అద్భుతమైన శక్తికి ఒక సాక్ష్యం అని చెప్తున్నారు. మన వాస్తవికతను మనము మార్చుకోవడానికి కావాల్సినటువంటి శక్తి కృతజ్ఞతా శక్తి. మరి అపారమైన శక్తికి నిదర్శనం ఇది. ఈ క్షణం నుంచి మరి సైన్స్ మరి ఆహ్, సైన్స్ మరియు జ్ఞానం యొక్క కలయిక మన శక్తిని మార్చడానికి, మన ప్రకంపనల ఆవృత్తులను పెంచడానికి అంటే మన యొక్క వైబ్రేషన్స్ మన యొక్క ఫ్రీక్వెన్సీ, మన యొక్క లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీకి మార్చడానికి ఈ కృతజ్ఞత అత్యున్నతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మరి ఎప్పుడు గూడా జనరల్‌గా ఆథర్ చెప్తున్నారు. మనకి మన యొక్క హ్యూమన్ యొక్క మెంటాలిటీ జనరల్ కామన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా మన దగ్గర వద్ద లేని వాటి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి మన దగ్గర చె ఒక ఇంట్లో ఉన్నామనుకోండి. ఈ ఇల్లు కాదు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటే గనక సింగిల్ అపార్ట్‌మెంట్ అంటే కాదు డబుల్ బెడ్‌రూమ్ అని ఆలోచిస్తాం. డబుల్ బెడ్‌రూమ్ ఉంటే గనక థర్డ్ 3 రూములు కావాలంటాం. కాదు అది గూడా ఉందంటే మనకి విల్లా కావాలి అని ఆలోచిస్తూ ఉంటాం. సో, ఇది హ్యూమన్ యొక్క ఆ యొక్క మెంటాలిటీ అనేది జనరల్‌గా ఎప్పుడు గూడా ఉన్నదాని గురించి ఎప్పుడు గూడా ఆలోచించకుండా, కృతజ్ఞత లేకుండా ఎప్పుడు లేని దాని గురించే మనము పరుగులు పెడుతూ ఉంటాము అని చెప్తూ ఇక్కడ ఎప్పుడు గూడా విశ్వంలో ఎప్పుడు గూడా కొరత లేదు. విశ్వంలో ఎప్పుడు కొరత లేదు. మనమే ఏం చేస్తామంటే, ఈ యొక్క కృతజ్ఞత లేకపోవడం వల్ల మనము దానికంటే ఉన్నటువంటి హయ్యర్ వాటిని మనము ఆకర్షించలేకపోతూ ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. మరి మనము మన జీవితాలను, మన గమ్యానికి మనల్ని ఈ యొక్క ఇవన్నీ తెలుసుకొని మన జీవితాలను మార్చుకునేది ఎవరో కాదు. ఎవరో ఎవరికీ ఏమీ చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ యొక్క మీ యొక్క శక్తి, మీ యొక్క జ్ఞానంతోనే ఎవరికి వారు సరిదిద్దుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళే నిర్వాహకులు అన్న విషయాన్ని ఎప్పుడూ గూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ యొక్క అంతర్గత శక్తిని మరి ఎప్పుడు గూడా పెంపొందించుకుంటూ ఆ! ఈ యొక్క విశ్వం ఎప్పుడూ గూడా ఇస్తూనే ఉంటుంది. కొరత అనేది లేదు అనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథం ఎప్పుడూ గూడా కలిగి ఉంటూ మనము ఆ సహనంతో ఉండగలగాలి కానీ, మనం అన్నీ పొందుతాము అని చెప్తున్నారు. ఇంకా మరి ఇంకా జనరల్‌గా మనం మాట్లాడే మాటలు ఎంత శక్తివంతమైనవనేది గూడా మనం ఈ పుస్తకంలో చాలా బాగా తెలుసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి నేను నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నాకు ఎక్కువ జీతం వస్తే బావుండేది. చెప్తాం. నాకు ఓకే. కానీ నాకింకా ఎక్కువ జీతం వస్తే బావుండే. అలాంటి ఉద్యోగం అయితే బావుండేది. ఆ! నేను ఆహ్, ఇల్లు ఉంది నాకు. కానీ ఆహ్, ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ విశాలమైనటువంటి ఇల్లు ఉంటే బాగుండేది. ఇలాగా మనము ఆ యొక్క మాటల్లో ఇవన్నీ గూడా జోడిస్తూ ఉంటాము. ఇక్కడ ఈ హెచ్చరికలు అంటారనమాట. వీటినేమంటారంటే హెచ్చరికలు అని జెప్తున్నారు. ఈ కృతజ్ఞతకు హెచ్చరికలు ఎందుకు జత చేస్తాము అని క్వెషన్ చేసుకుంటే మరి, మరి మన యొక్క ఉపచేతన భయాన్ని కలిగి ఉండడం,
ఒక కారణమని మన యొక్క అంటే మన యొక్క ఉపచేతన అంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి భయాల వల్ల మనము ఇలాగా హెచ్చరికలన్నిటికి గూడా మనము ఉన్న వాటిని ఆనందించకుండా ఇవన్నిటిని గూడా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఆహ్, మనం ఎప్పుడూ కూడా ప్రస్తుతం మనకి ఏదైతే ఉందో, కలిగి ఉందో దాని పట్ల మనము అన్ని వేళలా కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. ఆహ్, దీన్నేమంటున్నారంటే ఉన్నదాని పట్ల అన్ని వేళలా కృతజ్ఞత కలిగి ఉండాలని మేనిఫెస్టింగ్ స్వీట్ స్పాట్ అని జెప్తున్నారు. ఇది ఉండడం మూలాన మనము కొత్త వాటిని ఆకర్షించేటువంటి ఒక చక్కటి స్పాట్ లాంటిది అని చెప్తున్నారనమాట. మరి ఈవిడి అవన్నీ గూడా ఆహ్, ఈవిడి ఉన్నప్పుడు ఆహ్, ఈవిడి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర అప్పటికి ఈవిడికి ఈ ఆథర్‌కి జాబ్ లేదు. ఉన్న ఇల్లులోనేమో అది మెయింటైన్ చేయలేక చిన్న ఆహ్, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఒక చిన్న ఇంట్లోకి ఎప్పుడో వాళ్ళ పాత ఇల్లు, వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుందనమాట. అది పాపం ఫస్ట్ బానే ఉండేది. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ గూడా ఆ ఇంటిని చాలా పాడు చేసేసి, ఇష్టం వచ్చినట్టు మేకులు కొట్టేసి అన్నీ చేస్తూ ఉంటారు గదా! ఇక దాన్ని సరిగ్గా చూసుకోకుండా ఉండేటప్పటికి ఈవిడికేమో మరి కష్టాలు, ప్రెగ్నెన్సీ, జాబ్ లేదు, ఏమీ లేదు. షిఫ్ట్ అవ్వాల్సొస్తుంది. ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుందనమాట. కానీ ఈవిడికి తెలుసు కృతజ్ఞత అనేది ఇలా ఉంటే గనక నేను అని చెప్పేసి ఆవిడి లోపలేమో కృతజ్ఞత కలిగి ఉండాలి. దీన్ని ఉన్నదాన్నే ప్రేమించాలి అని తెలుసు. కానీ దాన్ని ఆవిడేమో స్వీకరించలేకపోతుందనమాట. లోపలేమో మనసు ఒప్పుకోవట్ల. లోపల స్వీకరించాలని తెలుసు. ఈ యొక్క జ్ఞానం ఉంది. ఈ యొక్క థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. కానీ ఆవిడ ప్రాక్టికల్‌గా అక్కడికొచ్చేటప్పటికి ఆహ్, ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోతుందనమాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటేనట, నెమ్మదిగా నెమ్మదిగా ఆ చిన్న ఇంటిని ఎక్కడైతే ఏదైతే ఆహ్, విశాలంగా ఉన్న వస్తువులు కావాల్సినటువంటి వస్తువులే ఉంచుకుని మిగతావన్నీ తీసేసి, చక్కగా దాన్ని అందంగా తయారు చేసుకోవడం. దాన్ని చక్కగా ఆ కోవిడ్ టైంలో మరి అదే ఆవిడకి ఆ ఇల్లే ఆవిడకి ఒక వ్యాయామశాల అయిందట. ఆ ఇల్లు ఆహ్ ఒక ఆట స్థలం అయిపోయిందట ఆవిడకి. అలాగే ఆ ఇల్లు ఒకప్పుడు అసహ్యించుకునే ఆవిడని చాలా చక్కగా మరి ఆ రోజంతా ఆ కోవిడ్ టైంలో మరి బయటికెళ్ళకుండా ఉండిపోవడం వల్ల ఆ టైంలోనే ఆ ఇంట్లోనే ఆవిడ అన్ని పనులు చేసుకునేదట. అలాగా ఆవిడ ఆ ఇంటిని అందంగా తయారు చేసుకొని, ఆ ఇంట్లోనే అన్ని పనులు చేసుకునేటప్పటికి ఆ ఇంటి మీద ఆవిడకి ప్రేమ అనేది కలిగిందనమాట నెమ్మదిగా. తర్వాత అప్పుడు మనస్ఫూర్తిగా ఆ ఇంటిని ప్రేమించడం, దాని తర్వాత ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి వాటిని ఆకర్షించడం అనేది జరిగింది. అంటే మనకి ఆహ్, కొన్ని ఇలాగే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, ఉదాహరణకి చిన్న పిల్లలు ఇద్దరు కొట్టుకున్నారనుకోండి. "సారీ చెప్పరా బాబు" అంటే, "నేను చెప్పను" అంటాడు వాడు. చెప్పరు కొంతమంది పిల్లలు. ఎందుకంటే వాళ్ళ లోపల అంగీకరించదనమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? "అలా కాదు నాన్న ఇలా" అని చెప్పేసి నెమ్మదిగా చెప్తే అప్పుడు ఫైనల్‌గా ఎప్పుడో చెప్తారు. సో, అలాగా ఈ యొక్క ప్రేమించడం అనేది, ఈ కృతజ్ఞత అనేది ఫస్ట్ కొన్ని ఉన్నటువంటి పరిస్థితులు మనకి లోపల నుంచి రానివ్వదు. కానీ నెమ్మదిగా మన యొక్క జ్ఞానంతో దాన్ని సరిగ్గా మౌల్డ్ చేసుకున్నప్పుడు మనము చేయగలుగుతాము. అన్నిటి పట్ల కృతజ్ఞత ఉండగలుగుతాము అని మరి చెప్తున్నారు. అందుకని ప్రపంచాన్ని ఎవరైతే సౌందర్యాన్ని చూసేందుకు సిద్ధంగా ఉన్నవారు మాత్రమే అనుభవించగలరు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆహ్, ప్రతి దానిలో కూడా మంచిని చూసేటువంటి తత్వము, ప్రతి దానిలో కూడా మరి సౌందర్యం చూసేటువంటి తత్వము ఉన్నవారు మాత్రమే వాటిని పొందగలుగుతారు. ఫస్ట్ మనం చూసే విధానం సరిగ్గా లేదు అంటే ఎప్పుడు మనం పొందలేము అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అలాగే ఈ కృతజ్ఞత అనేది మామూలు విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క ఏమని చెప్పారు? లోయర్ ఫ్రీక్వెన్సీ నుంచి అంటే ఆహ్, కోపము, భయము, ఆందోళన ఇలాంటివన్నీ గూడా లోయర్ ఫ్రీక్వెన్సీస్ కదా! వాటి నుంచి వెంటనే మనల్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీకి
తీసుకువెళ్ళేదే ఈ యొక్క కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సో, మనము ఇది చాలా చాలా ప్రాక్టీస్ చేయాలని ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విశ్వంలో ఎలాగా అయితే మనము మంచిని హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మంచి వాటిని ఎలాగైతే ఆకర్షిస్తామో, అలాగే మనకి బాధల్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు కూడా ఆ లోయర్ ఫ్రీక్వెన్సీతో ఉన్న వాటిని ఆకర్షించడం గూడా జరుగుతుందనమాట. సో, 2 ఉన్నాయి. మనం లోయర్ ఫ్రీక్వెన్సీకి మనము 3 సరిగ్గా లేదు అనుకోండి, ఎప్పుడూ ఒకలాగా ఉండదు గదా! సో, జీవితం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఒకరోజు ఒకలా ఉంటుంది. ఒకరోజు ఒకలా ఉంటుంది. అలా అని ఆహ్, ఈ యొక్క జ్ఞానంతో మనం వెంటనే ఆ లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాము అని తెలిసిన వెంటనే మనము బయటికి రావాలి అంటే గనక ఒకటి ఏంటి అంటే ఆహ్, మనకి పాజిటివ్‌గా జరిగినవి ఆట్లి గురించి ఆలోచించడం ఒకటి. అలాగే ఈ యొక్క ఈ మాత్రం నాకు కలిగింది అన్నందుకు ఆహ్, ఎప్పుడు గూడా ఆ కృతజ్ఞత అనేవి ఈ 2 గూడా మనల్ని వెంటనే హయ్యర్ వైబ్రేషన్స్‌లోకి తీసుకొచ్చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ఇది ఈవిడ చాలా రీసెర్చ్‌లు చేసి చెప్తుందనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆహ్, మీ జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రేమ, సమృద్ధిని చూడడానికి సిద్ధంగా ఉంటే మీరు అప్రయత్నంగా అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మరింత ప్రేమను, మరింత సమృద్ధిని, మరింతవన్నీ గూడా మీరు పొందగలుగుతారు. చూడండి. ఉన్న వాటిని వాటిని ఫస్ట్ మన ఉన్న ఇంటితో మనం తృప్తిగా ఉండాలి. కృతజ్ఞత ఈ మాత్రం భగవంతుడా నాకిచ్చావు అని కృతజ్ఞత ఉండాలి. అప్పుడు మనము ఇంతకంటే ప్రేమపూర్వకమైన, ఇంతకంటే సమృద్ధికరమైనవి మనము పొందుతాము. ఎక్కడైతే శ్రద్ధ ఉంటుందో అక్కడ శక్తి ప్రవహిస్తుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి మంచి వాటిపై ఎప్పుడు గూడా దృష్టి పెట్టండి. సో, మన యొక్క అటెన్షన్ ఎటు ఉంటే, మన చెడు వాటి మీద ఉంటే, చెడు వైపుకెళ్ళిపోతుంది. మంచి వాటి మీదుంటే, అది విశ్వంలో ఇది మంచి, చెడు అని ఉండదు. మన యొక్క శ్రద్ధ, మన యొక్క అటెన్షను ఎక్కడకుందో, అక్కడికి అలాగా వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఈవిడేం చెప్తున్నారంటే, మనకి ఆహ్ డాక్టర్ జో డిస్పెన్జాను గురించి కూడా మనం గూడా అనేక స్వాధ్యాయాల్లో చెప్పుకున్నాం. పూర్తిగా యాక్సిడెంట్ అయిపోయి అన్ని వెముకలు అన్ని బోన్స్ అన్నీ గూడా పూర్తిగా పోయినా కూడా ఇక డాక్టర్స్ నో అని చెప్పేసిన తర్వాత కేవలము ఆయన ఈ యొక్క టెక్నిక్స్‌తో ఆయన ఒక చక్కటి ఆరోగ్యాన్ని పొంది అనేక వర్క్‌షాప్స్ తీసుకున్నటువంటి ఒక గొప్ప స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఈ డాక్టర్ జో డిస్పెన్జా గారు. ఈవిడ ఆవిడ ఆయన్ని కలవడము ఆయనప్పుడు ఈవిడ బాగా తెలుసుకున్న విషయం ఏంటంటేనట, మీ యొక్క భయాన్ని కృతజ్ఞత మీ యొక్క ఏదైతే భయపడుతున్నారో, ఏవైతే ఈ లోయర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని గనక మీరు కృతజ్ఞతగా మార్చుకోవడం వల్ల మీరు మరి అద్భుతమైన శక్తి మీరు మీ యొక్క వెంటనే ఇమ్మీడియేట్‌గా మీ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పాయింట్‌లో ఇక్కడ కృతజ్ఞత అన్న పాయింటొచ్చినప్పుడు ఈవెన్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో సాక్షాత్తు సరస్వతి మా గూడా ఆహ్, చెప్పినటువంటి పాయింట్ ఏంటి అంటే అందులో ఎప్పుడూ గూడా అమ్మ ఏమని చెప్తుందంటే, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్తూ ఉంటుందనమాట. చెప్తుంటే అప్పుడు ఆహ్, అడుగుతారనమాట. "అమ్మ ఒక పక్క మాకన్ని కష్టాలు మాకన్ని బాధలు అన్నీ ఇలా ఉంటే, నువ్వు ఆనందంగా ఉండమంటున్నావు తల్లి. ఎలా ఉంటామమ్మా? ఎలాగ అసలు మాకు ఆనందం వస్తుంది? ఎలాగ మేము సంతోషంగా ఉంటామని" ఫాదర్ అడుగుతారు. అప్పుడు అమ్మ చెప్తుంది. కరెక్టే. ఐ అగ్రీ. అప్పుడు అమ్మ ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడైతే అలాగా లేని వాటి గురించి
ఆహ్, బాధపడుతూ ఎప్పుడైతే మీ యొక్క ఆనందాన్ని కోల్పోతున్నారో, మీకు ఆనందం రావట్లేదు అని అనుకున్నప్పుడు, మీరు వెంటనే ఏం చేయాలి అంటే గనక, మీరు అంటే ఒకప్పుడు మీకు ఆనందంగా వచ్చినటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి గదా! బోలెడన్ని ఉన్నాయి గదా! అవి, అవి గుర్తు తెచ్చుకోండి. అవి గుర్తు తెచ్చుకొని, అవి మాకు కలిగినందుకు కృతజ్ఞత అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో, వెంటనే మీ యొక్క వైబ్రేషన్స్ మారిపోతాయి అని మనకి ఆ పుస్తకంలో గూడా నేర్చుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క జ్ఞానం. అలాగే ఇక్కడ మళ్ళా కృతజ్ఞత గురించి మీరు ఎప్పుడైతే కోపంలో ఉన్నారో, ఎప్పుడైతే ఈ లో ఫ్రీక్వెన్సీస్‌లో ఉన్నారో, ఇమ్మీడియేట్‌గా దాన్ని కృతజ్ఞతతో మీరు మీరు వెంటనే గూడా చేంజ్ చేసుకోండి అనేటువంటి ఒక చక్కటి పాయింట్ మన జీవితాలని మార్చేసేటువంటి పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది. హ్మ్. ఆహ్, అలాగే ఇంకా ఈ కృతజ్ఞత చెప్పడానికి అనేక మార్గాలున్నాయని చెప్తున్నారు. ఉదాహరణకి రోజు గూడా డైరీ రాసుకోవడం. చూసారా మళ్ళా డైరీ వచ్చేసింది. మనకెక్కడికెళ్ళినా, ఏ స్వాధ్యాయంలోకెళ్ళినా మళ్ళా చివరిగా ఎక్కడికొస్తున్నాం మనము? పత్రి సార్ అంటారు గదా! ఎక్కడికెళ్ళినా చివరికి ధ్యానమే, ధ్యానమే అని. అలాగా మళ్ళా మనము ఏ ఎందులోకి వెళ్ళినా గూడా ఈ యొక్క డైరీ అనేది వచ్చేస్తుంది. ఆ! అందులో అట డైరీలో చక్కగా మనకి ఆహ్ రాసుకోమని చెప్తున్నారు అన్నీ గూడా. కృతజ్ఞతకు సంబంధించినవన్నీ గూడా రాసుకోమని చెప్తున్నారు. ఉదాహరణకి ఆహ్, ఈ రోజంతా గూడా నాకు చక్కగా జరిగినందుకు కృతజ్ఞత. లేకపోతే నా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపినందుకు కృతజ్ఞత. ఇలాగ మీరు మీ యొక్క జీవితంలో ఆ రోజు పొందినవన్నిటి వాటి పట్ల మీరు కృతజ్ఞత ప్రాక్టీస్ చేయండి అని ఆహ్, చెప్తుందనమాట. ఇంకా ఇంకా పాజిటివ్‌గా గూడా ఈ డైరీ రాయడంలో గూడా చూడండి కృతజ్ఞత రాసుకోవడం ఒకటి. అలాగే పాజిటివ్ ఆ రోజు మన యొక్క జీవితంలో ఏదైతే పాజిటివ్ జరిగిందో దాని గురించి రాయమంటున్నారు. ఎందుకంటే జనరల్‌గా మనందరము ఒక ఒక 10 సంఘటనలు జరిగాయనుకోండి. అందులో ఒక్క సంఘటన మాత్రం ఏదో నెగెటివ్‌గా జరుగుతది. ఇంక మనం 9 సంఘటనలని మర్చిపోతామట. ఆ ఒక్క సంఘటన ఏదైతే నెగెటివ్ జరిగిందో దాన్నే పట్టుకొని ఉంటామో కాబట్టి మీరు ఈ పాయింట్‌ని మీరు అసలు ఆ రోజు ఏం జరిగినియి, మంచివన్నీ గూడా ఫస్ట్ రాయడం నేర్చుకోండి అని మనకి చక్కటి మనకి ఆహ్, చెప్తున్నారు. కాబట్టి ఆహ్ అలాగా ఇంకా ప్రతిరోజు గూడా కొన్ని ఇలా రాసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆనందకరమైనటువంటి క్షణాలు మనం చూడడం జరుగుతుంది. అలాగా కొన్ని వారాల తర్వాత మీరు ఇక ఇవన్నీ గనక చూస్తే గనక ఇంక మీరు ప్రతి దానిలోనూ గూడా పాజిటివ్ చూడడం మీకు అలవాటయిపోతుందని జెప్తున్నారు. గమ్మత్తు ఏంటంటే మీరు అప్పటి వరకు అనేక సార్లు సపోజ్ ఒక వీధిలో నడిచి వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఉదయం ఆహ్ ఏదైతే మనము కనిపించే అపార్ట్‌మెంటే అద్భుతంగా కనిపిస్తుందంట. ప్రతిరోజు తాగే ఆ టీ కప్పే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందట. అలాగా ఆహ్, ఇలా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా, ఇంకా ఏమని చెప్తున్నారంటే ఆహ్, 2 వారాల పాటు ఈవిడ ప్రాక్టీస్ చేశారట. ఏమని 2 ఇలాగ రాయడం అనమాట. అంటే పాజిటివ్‌గా అంతా జరిగేవన్నీ గూడా పాజిటివ్‌నెస్ గురించి 2 వారాల పాటు ప్రతిరోజు రాయడం ప్రారంభించారట. దాని తర్వాత ఆవిడకి అంతకుముందు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో అవి వాటికి ఫిజికల్ రియాలిటీలోకి వచ్చేసిందంట. ఆవిడ అనుకున్నది అంటే చూడండి, మనం ఎప్పుడు గూడా పాజిటివ్‌గా ఆలోచించి పాజిటివ్ రాయడం మూలాన ఈ విధంగా కూడా ఆవిడనుకున్నవి పాజిటివ్‌గా జరగడానికి ఇది గూడా ఒకానొక పాయింట్ అని మనకి ఇందులో తెలుసుకుందాం. అలాగే మరి వెంటనే మనకేదన్నా ఒకటి మంచి జరిగింది అంటే గనక, వెంటనే కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి అని జెప్తున్నారు. మరి ఎప్పుడైనా సరే ఆహ్, మీరు లో వైబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు ఒకానొక చక్కటి ప్రాక్టీస్ ఏంటంటే కృతజ్ఞత చెప్పుకోవడం. ఒక్క క్షణం నిలకడగా ఉండండి. జరిగిన దాని గురించి ఆలోచించి ఆపకుండా మీలో మార్పు కలిగే వరకు మీరు మీ యొక్క వైబ్రేషన్స్ కొంచెం పాజిటివ్‌గా అయ్యేంత వరకు కూడా కృతజ్ఞత చెప్పడం ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా బిగ్గరగా చెప్పుకోండి. మీకు జరిగినటువంటి మంచి సంఘటనలు బిగ్గరగా చెప్పుకోండి. స్నేహితులకి చెప్పండి. జర్నల్ రాసుకోండి అని జెప్తున్నారు చూడండి. మనకి జనరల్‌గా ఫాలో అయ్యేదానికి క్వైట్ ఆపోజిట్.
మనకేదన్నా బాధ కలిగిందనుకోండి, ఫస్ట్ మనం ఏం జేస్తాము? మన ఫ్రెండ్స్‌కి కాల్ చేసి ఫస్ట్ వాడు ఇలా అన్నారు, లేకపోతే వీళ్ళిలా అయింది, నాకీరోజు ఇలాగయిందని చెప్పుకుంటాం. కానీ ఇక్కడేమని చెప్తున్నారు? మీకలా ఏమన్నా అయితే గనక వెంటనే మీ ఫ్రెండ్‌కి ఫోను జేసి, మీ జీవితంలో ఏవైతే మంచి జరిగాయో వాటి గురించి మాట్లాడండి అని చెప్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. జనరల్‌గా మనం ఇది ప్రాక్టీస్ చేయాలి. కొన్ని కొన్ని మనకి తెలియవు. ఇవన్నీ సీక్రెట్సే మై డియర్ ఫ్రెండ్స్. జనరల్‌గా ఎవరన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, లేకపోతే మీకెక్కడో కొంచెం హర్ట్ అయ్యేటట్లు ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉండరు గదా! ఏవో సిట్యుయేషన్స్ ఎవరో ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రూపంలో మిమ్మల్ని బాధ పెట్టేటువంటి సిట్యుయేషన్స్ వస్తే జనరల్‌గా కామన్‌గా మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో వాళ్ళకో, లేకపోతే మన ఫ్రెండ్స్‌కో, మన క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి ఫోను జేసి, నన్నిలా అన్నారు, అలా అన్నారని ఓ ఓ ఓ చెప్తూ ఉంటాం. జనరల్‌గా చేసేటువంటి ఇక కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనము ఎప్పుడు గూడా పాజిటివ్‌గా ఉండాలి. అలా వచ్చినప్పుడు మన యొక్క వైబ్రేషన్స్ తగ్గిపోతాయన్నమాట. లో ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనం లో ఫ్రీక్వెన్సీలోకెళ్ళిపోతామో, లో ఫ్రీక్వెన్సీ అన్నీ గూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం మన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే వాళ్ళకి కాల్ చేసి, మన జీవితంలో మంచి జరిగినియన్నీ గూడా మాట్లాడుకోవాలి. ఓకే. బావుంది గదా! ఈ పాయింట్. ఓకే. ఆ! ఇంకా మనము యూజ్ చేసే యొక్క వర్డ్స్‌ని కొంచెం మార్చుకోండి అని చెప్తున్నారు. మనము ఆహ్, ఎందులో రెండవ దశలో గదా చెప్పుకున్నాము. భయాల నుంచి బయటపడే చోట గదా చెప్పుకున్నాము. మన యొక్క మాటలు వాళ్ళ కోసము, వీళ్ళ కోసము, సానుభూతి కోసము పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాము. అలా మాట్లాడకూడదు. ఇక్కడ గూడా మళ్ళా ఇంకా ఏమని చెప్తున్నారంటే, కొన్ని కొన్ని మనం ఎలా చేస్తామంటే మనము ఏదైతే చేయాలి చెయ్యాలనుకుంటున్నాను అనే బదులు, నేను చెయ్యాలి అని మార్పు చేసుకోండి అని చెప్తున్నారన్నమాట. అంటే మనము ఉపయోగించే వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఉదాహరణకి ఆహ్, మనము జనరల్‌గా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అవును కదా! మనం నిజంగానే ఇలాగే వాడతాం గదా! అని ఎంతమందికి అనిపిస్తుందో ఒకసారి రిమైండ్ జేసుకోండి అందరూ. ఈరోజు నేను వంట చెయ్యాలి. ఈరోజు నేను ఎక్సర్‌సైజ్ చేయాలి. ఈరోజు నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు చదవాలి. ఇలాగా ఇలాగా చెయ్యాలి అంటే ఏంటి ఇక్కడ? చెయ్యాలి అంటే ఎవరో మిమ్మల్ని బలవంతంగా ఇక్కడ చెయ్యాలి అని అనిపిస్తున్నటువంటి ధోరణిలోకొస్తుందనమాట. అలా కాకుండా దాన్ని మార్చండి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దాన్ని ఏమని మార్చమంటున్నారు? నేను ఈరోజు వంట చేస్తున్నాను. చెయ్యాలి అంటే ఎవరో మిమ్మల్ని అక్కడ ఫోర్స్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలా కాకుండా నేను వంట చేస్తున్నాను. నేను వ్యాయామం చేస్తున్నాను. ఎంతోమంది వంట చెయ్యలేని వాళ్ళు, వంట తెలియని వాళ్ళు, ఎంతోమంది ఆ ఎక్సర్‌సైజ్‌కి టైం లేని వాళ్ళకి నేను చేస్తున్నాను అంటే, నాకు ఈరోజు ఆ భాగ్యం కలిగింది. చూసారా మన మాటల్లో ఎంత తేడా ఉందో మై డియర్ ఫ్రెండ్స్. ఆ! ఈ మాటలు మార్చుకోండి అని చెప్తున్నారు. ఎవరో మిమ్మల్ని ఫోర్స్ చేయడం గాదు. మీరు ఇక్కడ మార్చుకోండి. నేను చేస్తున్నాను. నా తల్లిదండ్రులను నేను చూస్తున్నాను. అంటే ఇక్కడ నా తల్లిదండ్రులని చూడాలి అంటే ఎవరో అంటే ఏదో ఫోర్స్‌గా నేను చెయ్యాలి గాబట్టి చెయ్యాలి అన్నదానికి నా తల్లిదండ్రులను నేను చూస్తున్నాను అంటే ఎంత భాగ్యం ఇది. అంటే నా తల్లిదండ్రులను మంచిగా చూసుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది. అన్నదానికి నేను తల్లిదండ్రులని చూడాలి అంటే ఏదో బలవంతంగా చూడాలి అన్నట్టొస్తుందిక్కడ. కాబట్టి మీ యొక్క మాటల్ని మార్చుకోండి అని చెప్తుందనమాట. ఎందుకంటే అక్కడ ఆ తల్లిదండ్రులని చూసేటువంటి భాగ్యం అందరికీ రాదు. మనకి వచ్చింది. కాబట్టి దానికి ఆ మాటలోనే ఆ కృతజ్ఞతా తత్వం అనేది ఇంకిపోయి ఉంది. మీరు మాటలు కొంచెం బాగా పట్టుకోండి అని చెప్తున్నానన్నమాట. ఆ! నేను నా కుటుంబ సభ్యుల కోసం నేను వంట చేస్తున్నాను అన్నదానికి ఎలా ఉంది. ఈరోజు ఇంకా చెయ్యాలండి బాబు. ఇంకా టైం ఉంది. చచ్చిపోతున్నారు పొద్దున్నుంచి. జనరల్‌గా మనం చేసే మిస్టేక్స్ చూసారా ఎన్నున్నాయో అసలు. అబ్బా! రోజు పొద్దున, సాయంత్రం చేసి ఏడవాల్సిందే. అసలు అన్నీ, అన్నీ చెయ్యాలని ఉన్నా కూడా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అన్నీ చెయ్యాలని ఉన్నా కూడా
ఆ ఫైనాన్షియల్‌గా ఆ యొక్క సంపదలు గూడా లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ గూడా మీరు గుర్తు తెచ్చుకోండి. మీ మాటలు జాగ్రత్త. ఇవన్నీ గూడా యూనివర్స్‌కి ఇండికేషన్సే అని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ! సో, ఆహ్ ఆ! కాబట్టి ఇవన్నీ మనం చేసే ప్రతి దాని పట్ల మీకు కృతజ్ఞత ఉండాలి. మనము ఏదో ఆఫీస్‌కెళ్ళాలబ్బా! ఏదో ఎళ్ళాలి పొద్దున, సాయంత్రం ఎప్పుడు అసలు మాకు సెలవులు ఉండవు, ఏమి ఉండవు అని తిట్టుకుంటే కాదు. ఆఫీస్‌లో మనకసల జాబ్ దొరికినందుకు వెళ్ళాలి. ఆ జాబ్ దొరికినందుకు గానే మనకి ఫైనాన్షియల్‌గా ఎంతో ఫ్రీడమ్ వచ్చింది మనకి. సో, నేను వెళ్తున్నాను జాబ్‌కి అంటే చూడండి ప్రతి ఒక్క మన యొక్క మాటలోనూ ఆ మాట కాదు, ఆ యొక్క భావము ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ గూడా మీరు సరిజేసుకోండి అని ఆథర్ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇవన్నీ మనం చేసేటువంటి ఎంత పెద్ద మిస్టేక్స్ మరి. ఆ! ఇంకా ఏమని చెప్తున్నారంటే దీనితో పాటు మీరందరూ కూడా కొంచెం సేపు ధ్యానం చేయండని చెప్తున్నారు ఈవిడ. ఎందుకంటే ఈ ధ్యానం అనేది మనల్ని ఒక చక్కటి నిశ్చల స్థితిలోకి చక్కగా మనల్ని తీసుకెళ్తుంది. మన యొక్క అవగాహన శక్తిని పెంచుతుంది. కాబట్టి ధ్యానం చేయండి. రోజు కొంచెం సేపు ధ్యానం చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్, మనం ఈ యొక్క మార్పుల్ని గనక మనం చేసుకోగలిగితే ఆహ్ ఎంతో చక్కటి జీవితాన్ని మనం అనుకున్నవన్నీ గూడా పొందొచ్చు. ఈ చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న వాటి పట్ల ఆనందించండి అని జెప్తున్నారు. ఉదాహరణకి ఆహ్, ఉదాహరణకి ప్రతి విషయంలో కూడా 100% మీరు అందులో ఉండండి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి స్కూల్లో కూర్చున్నాము అనుకోండి. ఓకే. ఆహ్, లేకపోతే మనం ఏదో వంటగదిలో కూర్చున్నాం. వంటగదిలో వంట చేస్తున్నాం. కానీ మన యొక్క మనసంతా గూడా ఆ చిన్నోడేంటో అట్లా అన్నాడు నన్ను. పెద్దోడేంటో అట్లా అన్నాడు. అని మనం ఉందనుకోండి అక్కడ మనం అది 100% ఉన్నట్లు లేదు అక్కడ. ఓకే. అలాగే తింటున్నప్పుడు ఈరోజు ఇప్పుడు తింటున్నాము. ఈ తింటున్నప్పుడు ఈ తి ఈ తి ఈ యొక్క టేస్ట్ ఎలా ఉంది? ఏంటి? అనేది లేకుండా ఇంకేదో ఆలోచిస్తున్నారనుకోండి. అబ్బా! రేపు ఎలా ఎళ్ళాలి? ఊరు ఎలా ఎళ్ళాలి? ఏదో బట్టలు సర్దుకుందానా? బట్టలు సర్దు మనం జనరల్‌గా చేసే మిస్టేక్స్ ఇవన్నీ కూడా. సో, అలా ఉండకండి అని చెప్తున్నారు. మీరు ఏ పనిలో ఉన్నా కూడా 100% అందులోనే ఉండండని చెప్తున్నారు. ఉదాహరణకి ఏదైనా సరే ఒక టీ తాగారని ఒక కాఫీ తాగారనుకోండి. ఆ కాఫీ తాగేటప్పుడు ఆస్వాదించండి అని జెప్తున్నారు. అలాగే చక్కటి ఒక గాలి బయటకొచ్చిన రాగానే చల్లటి గాలి మీకు చక్కగా గాలి తగిలిందని అబ్బా! ఎంత బావుంది ఈరోజు క్లైమేట్ అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు హడావిడిగా ఉన్నప్పుడు మంచి దాహమేసింది. ఆ వాటర్ తాగుతున్నారు. అబ్బా! ఎంత బావుంది వాటర్ తాగేటప్పుడు. ఎంజాయ్ చేయండి. ఆ! అలాగా మరి ఆహ్, ఇంకా ప్రతీదీ అన్నమాట. మీరు ఏది చేసినా గూడా అలా చేయడం మూలాన ఇవి చాలా చాలా మన జీవితాన్ని మార్చేస్తాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆనందాల పట్ల శ్రద్ధ తీసుకోండి అని మనకి ఈరోజు కృతజ్ఞత గురించి మన జీవితంలో మనం ఎక్కడెక్కడ మనం చేసేటువంటి ఆహ్, మన యొక్క వాడుక భాషలో ప్రతి ఒక్క మన యొక్క భాషలో అందుకనే మై డియర్ ఫ్రెండ్స్ పత్రి సార్ చెప్తూ ఉంటారు. ఒకానొక జ్ఞాని, ఒకానొక ఆత్మజ్ఞాని ఎదిగే కొద్దీ వారిలో యొక్క వినయం పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ప్రతి దాని పట్ల ఆ యొక్క కృతజ్ఞత ఉంటుంది. ఎంత బాగా మనం ఇవన్నీ తెలుసుకుంటే, అంత బాగా మనం చేసే వాటన్నిటి పట్ల వినయం పెరుగుతూ ఉంటుంది. గ్రాటిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది. సో, మీరు మనందరం గూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అద్భుతమైన పాయింట్స్ ఈరోజు మనం తెలుసుకున్నాం. మనము గ్రాటిట్యూడ్ అంటే మనకి రోజు మనం ఏం చేస్తున్నాము రోజు గ్రాటిట్యూడ్ యెస్. మనం రోజు నిజంగా మన కారుణ్య సమూహంలో ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతం. అందులో సందేహమేం లేదు. అయితే కానీ మనం ఇంకా ప్రాక్టీస్ చేయవలసినటువంటి మిస్ అవుతున్నటువంటి పాయింట్స్ ఎన్నో ఈరోజు తెలుసుకున్నాం. ఉదాహరణకి మనం మాట్లాడే ప్రతి మాట మనం ఏ విధంగా మనము ఎలాగా ఏదో చెయ్యాలి
నా తల్లిదండ్రులని చూడాలి కాకుండా, నా తల్లిదండ్రులని ఎంతో చూస్తున్నాను, ప్రేమతో చూస్తున్నాను అన్నదానికి మారిపోయింది. అక్కడ గ్రాటిట్యూడ్ నా తల్లిదండ్రులను చూసేటువంటి భాగ్యం కలిగింది అనేటువంటి. అలాగే వంట చెయ్యాలి, ఈరోజు టైం అయింది వంట చెయ్యాలి ఇంకా వెళ్ళాలి అనే కంటే వంట చేస్తున్నాను. అలాగా మనం దైనందిక జీవితంలో ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అనేటువంటిది ఈరోజు మనం ఇంకొంచెం సేపు అనలైజ్ చేసుకొని అందరూ గూడా చక్కగా కరెక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క మాటలోనూ, ప్రతి ఒక్క భావంలోనూ, ప్రతి ఒక్క పనిలోనూ మనం గ్రాటిట్యూడ్‌ని అన్ని వేళలా అందరి పట్ల, అన్ని పరిస్థితుల్లోనూ మన యొక్క గ్రాటిట్యూడ్‌ని మనం ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ, తిరిగి రేపటి రోజున మరొక అద్భుతమైన దశలో కలుసుకుందాం. థాంక్ యూ.